నమస్కారం, నవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మత్స్యకార గ్రామాల మధ్య బల వివాదం, ఘర్షణకు దాడితీసిన వైనం, పలువురు మత్స్యకారులకు గాయాలు. మత్స్యకార గ్రామాలలో పికెటింగ్ ఏర్పాటు చేసిన పోలీసులు. ఘనంగా మహాలక్ష్మి అమ్మవారి వార్షికోత్సవ వేడుకలు, పెద్ద సంఖ్యలో హాజరై మొక్కులు చెల్లించుకున్న భక్తులు. కరోనాపై అప్రమత్తత అవసరం, మెప్మా సిబ్బందిచే అవగాహన కల్పించిన మెప్మా టీఎంసీ. తీర ప్రాంత మత్స్యకారుల మధ్య బల వివాదం తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలోనే కటార్వారిపాలెం, వాడ్రేవు మత్స్యకారుల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దీంతో పలువురు మత్స్యకారులకు తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మత్స్యకార గ్రామాల మధ్య వలల వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. ఐలావల, బల్లవల వాడకంపై అటు కటారివారిపాలెం, ఇటు మత్స్యకార గ్రామాల మధ్య గత కొద్ది రోజులుగా వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో కటారివారిపాలెంలో సమస్య పరిష్కారానికై జిల్లా ఉన్నతాధికారులు గ్రామంలో సమావేశం నిర్వహించారు. ఇది జరిగే క్రమంలోనే వాడరేవు గ్రామంలోని కొందరు మత్స్యకారులు వివాదాస్పదమైన వలతో వేట సాగిస్తున్నారంటూ కటారివారిపాలెం మత్స్యకారులకు సమాచారం అందించడంతో ఆ బోటును నిలువరించారు. ఈ గ్రామంలో చెలరేగిన వివాదం కాస్త ఘర్షణకు దారితీసింది. ఘర్షణలో కటారివారిపాలెంకు చెందిన మత్స్యకారుల మధ్య శాంతి భద్రతల పరంగా కొంత విఘాతం కలిగింది. మత్స్యకారులు చేసిన దాడుల్లో వాడరేవుకు చెందిన కొందరు మత్స్యకారులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారందరినీ కూడా చికిత్స నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసు అధికారులు ఘర్షణలు జరగకుండా ఉండేందుకు గాను ప్రత్యేక బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయా గ్రామాలలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో వాడరేవు గ్రామాన్ని జిల్లా అడిషనల్ ఎస్పీ, చీరాల డీఎస్పీ శ్రీకాంత్ సందర్శించి పర్యవేక్షిస్తున్నారు. ఈరోజు జేడీ ఫిషరీస్ తర్వాత వాళ్ళ కుల పెద్దలు వీళ్ళు ఓడరేవు వాళ్ళకి, తర్వాత కట్టేరువారిపాలెంకి బల్లవల, తర్వాత ఈ ఐలవల గురించి డిస్ప్యూట్ ఉంది కాబట్టి బల్లవల గురించి వీళ్ళతో చర్చించాలని, ఐలవల గురించి వాళ్ళతో చర్చించాలని మన జేడీ ఫిషరీస్ గారు చెప్పారు. జేడీ ఫిషరీస్ మీద మన సిఐ గారు, ఎస్ఐ గారు అంతా వచ్చారు. అక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నా మధ్యలో వీళ్ళు వేటకి వెళ్ళారనేసి ఓడరేవు వాళ్ళు మన కటారివారిపాలెం వాళ్ళు ఆపి వాళ్ళని ఎందుకు వచ్చారనేసి అడిగి వాళ్ళని అక్కడికి తీసుకొచ్చారు కటారివారి. ఆ విషయం విని ఫోన్ ద్వారా వీళ్ళు తెలుసుకుని వీళ్ళు ఇక్కడ 10 మంది వీళ్ళని ఆపారు. అప్పుడు సిఐ గారు, జేడీ ఫిషరీస్, తర్వాత నేను మాట్లాడేసి వాళ్ళకి పంపించేస్తాము, మీరు గొడవపడదని చెప్పేసి మేము ఫస్ట్ వేటపాలెం వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ అప్పచెప్పాము. ఇక్కడ వీళ్ళు కటారివారిపాలెం ఇక్కడ తీసుకొచ్చి తర్వాత కటారిపాలెం పోయి అక్కడి నుంచి వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ అప్పచెప్పాము. అంతలోపల వీళ్ళు గుంపులు వేసి మళ్ళీ ఏదో గొడవ జరుగుతునేసి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందని వాళ్ళు అక్కడి నుంచి దాదాపు ఒక 500-600 మంది వచ్చారు. వాళ్ళని ఆడుకోవడానికి ప్రయత్నించారు. వాళ్ళు తోసుకుంటూ వచ్చారు. తర్వాత ఇక్కడ ఓడరేవు బీచ్ కడిగి వచ్చారు. ఒక ఇరు పార్టీలు ఒకరి మీద ఒకరు రాళ్ళు వేసుకోవాలి. ఇదంతా మనకి కటారివారిపాలెము వీళ్ళకి ఉన్నటువంటి వలల సమస్య వల్ల ఇది జరిగింది. దీని గురించి పోలీస్ తరఫున మనము ఆల్రెడీ ఆర్డీఓ గారికి, తర్వాత జేడీ ఫిషరీస్కి లెటర్లు కూడా పెట్టాము. ఇట్లా శాంతి భద్రతలు నష్టం కలగవచ్చు కాబట్టి మీరు యాక్షన్ తీసుకొని దీంట్లో నుంచి దాని మీద 2వ తేదీన మీటింగ్ కూడా జరిగింది. 2వ తేదీన మీటింగ్ కూడా జరిగింది. ఆ మీటింగ్లో 10 రోజుల్లో దీన్ని పరిష్కారం చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. గవర్నమెంట్కి తెలియజేసి పరిష్కారం తీసుకుని చెప్పారు. ఆ మధ్యలోనే ఈ విషయం జరిగింది. ఈరోజు ఫిషరీస్ వాళ్ళు ఇంతకుముందు జరిగిన గొడవలు పరిశీలిద్దామనేసి ఆ పడవలు ఏదైనా ఉంటే జరిగిన ఒకరికి అప్పచెప్దామని వచ్చారు. ఈ అప్పచెప్పడం కోసము ఇక్కడ కటారివారిలో జేడీ ఫిషరీస్ గారు కటారివారిపాలెం వాళ్ళతో మాత్రమే మీటింగ్ పెట్టాడు. దానికి అక్కడ కొద్దిగా ఈ ఫోన్ మెసేజ్ల ద్వారా వాళ్ళని పట్టుకున్న వీళ్ళు పట్టుకున్న వాళ్ళ వలన ఉద్రేకతలు తయారై ఒకరి మీద వీళ్ళు వచ్చేసి ఊరి మీద దాడి చేయడం వచ్చింది ఫోర్స్ వచ్చింది. కటారివారిపాలెం వాళ్ళకి వైపు పంపించేసాము. ఈ వీళ్ళని కూడా వాళ్ళ ఇళ్ళలో పంపిస్తున్నాము. ఈ జరిగిన పరిణామం మీద కేసు కట్టి నమోదు చేసి దర్యాప్తు చేస్తాము. ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు వచ్చేసి 40 మంది స్పెషల్ పార్టీ వచ్చారు. 40 మంది అక్కడ పీసీస్ వచ్చారు. అసిస్టెంట్ గారు, అడ్మిన్ సార్ వచ్చాడు. నేను దాదాపు 6 మంది సిఐలు, 10 మంది ఎస్ఐలు, ఒక 40 మంది సివిల్ పోలీసులు బందోబస్తు వచ్చారు. చీరాల మున్సిపల్ పరిధిలోని 14వ వార్డ్ ముత్యాలపేటలో వెంచేసి ఉన్న శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి చెట్టు వద్ద 39వ వార్షికోత్సవం సందర్భంగా భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.
చీరాల మున్సిపల్ పరిధిలోని 14వ వార్డ్ ముత్యాలపేటలో వేయించేసి ఉన్న మహాలక్ష్మమ్మ అమ్మవారి చెట్టు వద్ద 39వ వార్షికోత్సవం సందర్భంగా భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తల సంఘం సభ్యులు మాట్లాడుతూ 39వ వార్షికోత్సవంలో భాగంగా కార్తీక శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారికి పొంగళ్లు, చీర, సార, గాజులు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ప్రతి ఏడాది ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేవారమని, అయితే ప్రస్తుతం కరోనా నేపథ్యంలో పరిమితంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం ముత్యాలపేటలో వేంచేసిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి 38వ వార్షికోత్సవం అత్యంత వైభవంగా జరగవలసిన కార్యక్రమం ఇది. కానీ కరోనా కారణంగా ఈ కార్యక్రమాలన్నీ కుదించుకొని చేయవలసి వస్తుంది. ఆ సందర్భంలో మరి ఈరోజు ఉదయం పొంగళ్ళ వరకే మేము పరిమితం చేశాము. ప్రతి సంవత్సరం రాత్రిపూట అమ్మవారి ప్రభ ఊరేగింపు నగరం మొత్తం నగరోత్సవం జరిగేది అత్యంత వైభవంగా. తర్వాత రెండో రోజు శనివారం నాడు లక్ష దీపోత్సవం జరిగేది. వేలాది మంది మహిళా మండలందరూ ఆ కార్యక్రమంలో పాల్గొని ప్రముఖులు, చాలా ఆధ్యాత్మిక ప్రముఖులందరూ వచ్చి కూడా ఇక్కడ వాళ్ళు ఉపన్యాసం ఇచ్చేవాళ్ళు. ఈ కరోనా దృష్ట్యా ఆ కార్యక్రమాన్ని కూడా మేము రద్దు చేసుకున్నాం. కానీ రేపు సాయంత్రం పరిమిత సంఖ్యలో లేడీస్ తోటి ఇక్కడ అమ్మవారి వేదిక వద్ద లక్ష దీపోత్సవం కార్యక్రమం ఉన్నది. కరోనా నిబంధనలు పాటిస్తూ పరిమిత సంఖ్యలో లక్ష దీపోత్సవం కార్యక్రమం కూడా జరుగుతుంది. అందువలన అమ్మవారి భక్తులందరూ, మహిళా మండలందరూ కూడా వీలైనంత భౌతిక దూరాన్ని పాటిస్తూ లక్ష దీపోత్సవం కార్యక్రమంలో కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. శ్రీ 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 మహాలక్ష్మి అమ్మవారి కార్తీక మాస 38వ వార్షికోత్సవ పొంగళ్ళు ఈ రోజున ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుండి ప్రారంభమై అమ్మవారికి మహిళామణులు పొంగళ్ళు, గాజులు, పసుపు కుంకాలు సమర్పించుకున్నారు. ముత్యాలపేటలో వేంచేసిన శ్రీ మహాలక్ష్మి తల్లి ఈ గ్రామం మొత్తాన్ని సుభిక్షణంగా చూస్తుంది. ఈసారి కరోనా వల్ల పూర్తిగా కరోనా పద్ధతి పాటిస్తూ చాలా కార్యక్రమాలని ప్రెసిడెంట్కు సడలింపిస్తూ ఈసారి పొంగళ్ళు మరియు ఆదివారం రోజున పేదలకు ఒక 50 మందికి భోజనాలు ఏర్పాట్లు, అది ప్యాకెట్ల రూపంలో ఇచ్చే విధంగా ఈసారి కరోనా పద్ధతులు పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. చీరాల మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలో శుక్రవారం మెప్మా సిబ్బందికి కరోనాపై అవగాహన కల్పించి ప్రతిజ్ఞా కార్యక్రమం నిర్వహించారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మెప్మా సిటీ మిషన్ మేనేజర్ ఎలీషా అన్నారు. చీరాల మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలో శుక్రవారం మెప్మా సిబ్బందికి కరోనాపై అవగాహన కల్పించి ప్రతిజ్ఞా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా అధికారుల ఆదేశాల మేరకు ఈ రోజు తమ సిబ్బందికి ఎస్హెచ్జి సభ్యులకు కరోనా 2వ దశపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటిస్తూ తరచుగా చేతులను శుభ్రపరచుకోవాలని సూచించడం జరిగిందన్నారు. కరోనా 2వ దశ ప్రారంభం జరిగిందని చెప్పి మనకు గవర్నమెంట్ కొన్ని సూచనలు ఇచ్చారు. ఇదే మెప్మాకి సంబంధించి ఇచ్చిన సూచనలో భాగంగా ఎస్హెచ్జి స్థాయిలో మరియు అదేవిధంగా ఎస్ఎల్ఎఫ్ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసి అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. సంఘ సభ్యులకు మరియు ఎస్ఎల్ఎఫ్ సభ్యులకు. అదేవిధంగా ఈరోజు టీఎల్ఎఫ్ స్థాయిలో అవగాహన కార్యక్రమం జరగాలి, అందరికీ అవేర్నెస్ తేవాలని ఉద్దేశంతో ఈరోజు టీఎల్ఎఫ్ స్థాయిలో సమావేశం నిర్వహించి దీనికి సంబంధించి భౌతిక దూరం పాటించాలని, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మాస్క్ ధరించాలని అందరికీ తెలియపరచడం జరిగింది. అదేవిధంగా ప్రతిజ్ఞ కూడా చేయించడం జరిగింది అందరి చేత. ఈ కార్యక్రమం 3 దశల్లో జరిగింది. ఒకటి ఎస్హెచ్జి స్థాయిలో, రెండోది ఎస్ఎల్ఎఫ్ స్థాయిలో, 3 టీఎల్ఎఫ్ స్థాయిలో జరిగింది. రామన్నపేటలో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. వేటపాలెం మండలం రామన్నపేటలో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వాముల దేవస్థానంలో శుక్రవారం కార్తీక మాసం సందర్భంగా అమ్మవారికి మహిళలచే కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ బండ్ల తిరుమలాదేవి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రామన్నపేట శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్యల దేవస్థానంలో ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో కుంకుమ పూజలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు బులసిన రామలింగేశ్వరరావు, మాజీ ఎంపీపీ బండ్ల తిరుమలాదేవి, మాజీ ఎంపీటీసీ సభ్యురాలు పేలిశెట్టి పద్మజ, బండ్ల శివనాగేశ్వరి, రామలక్ష్మి, గుత్తి రాధా, రాణి, విజయ, ఆదిలక్ష్మి, ప్రసన్న, గుమ్మడి సుశీల, పూజారి సాధు శ్రీనివాసరావు, దేవెన కిషోర్ తదితరులు పాల్గొన్నారు. వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్యల ఆలయం నందు కార్తీక మాస శుభ సందర్భమున అమ్మవారికి కుంకుమ పూజ
జరిపించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో ఈ రావణపేట గ్రామం నుండి, బాపయ్య నగర్ నుండి, అదే కొత్తెల దగ్గర నుండి అందరూ కూడా ముత్తైదులందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ కుంకుమ పూజ ఇవన్నీ జరిపిస్తున్నారు. పూజారి గారి మన సాధు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేయటం జరుగుతుంది. వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ గోపయ్య స్వామి దేవస్థానం నందు ఈరోజు కుంకుమ పూజ కార్యక్రమం మహిళలతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో సుమారు ఒక 50 మంది మహిళలు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం ఇలానే ప్రతి సంవత్సరం కూడా ఈ అమ్మవారి దేవస్థానం వద్ద జరుపుకుంటాము. అలాగే ఇప్పుడు ఈ మహిళలకు ఈ రోజున అందరికీ ఈ 50 మందికి బ్లౌజ్ పీసెస్ మా బావగారు అయినటువంటి బండ్ల సురేంద్ర బాబు గారు ఈ ముత్తైదులందరికీ వాళ్ళ కుమారుడు పవన్ కుమార్ గారి జ్ఞాపకార్థం 30 మంది మహిళలకు ఈరోజు జాకెట్ ముక్కలు ఇస్తున్నారు. వారికి వారి కుటుంబానికి అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ రోజున ఈ ముత్తైదులు 50 మంది ముత్తైదులకు ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. దానికి ఇచ్చిన దాతలు గౌరవపత్ని సుధాకర్ గారు, వాళ్ళ ధర్మపత్ని గౌరీదేవి గారు ఈ రోజున ఈ అన్నదాన కార్యక్రమానికి వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. వారి కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యాల ఐశ్వర్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తుంటూ సెలవు తీసుకుంటున్నాను. చరిత్రలో ఈరోజు ముఖ్యమైన ఘట్టాలను ఒకసారి పరిశీలిద్దాం. చీరాల మండలం కావూరువారిపాలెం పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం ఎంపీడీఓ సాంబశివరావు మన పరిశుభ్రతపై అవగాహన సమావేశం నిర్వహించారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని, తద్వారా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవచ్చునని ఎంపీటీఓ సాంబశివరావు అన్నారు. శుక్రవారం చీరాల మండల పరిధిలోని కావూరువారిపాలెం పంచాయతీ కార్యాలయంలో మన పరిశుభ్రత కార్యక్రమంపై ఎంపీటీఓ సాంబశివరావు అవగాహన కార్యక్రమం నిర్వహించి పలు సలహాలు సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీటీఓ మాట్లాడుతూ ఈ రోజు గ్రామంలోని శ్రమశక్తి సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని, గ్రామస్తులందరూ భాగస్వామ్యమై గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో సెక్రటరీ ఇమ్రాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. మన పరిశుభ్రత మీద కానీ ఎక్కువగా చర్చించడము, వాళ్ళకి దీని మీద అవగాహన కల్పించడము, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడానికి, పరిసరాలు నీట్గా ఉండటానికి అందరూ భాగస్వాములు కావాలని వాళ్ళకి అందరికీ తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కావూరువారిపాలెం శ్రమ సంఘాలు కూడా అందరూ అధిక సంఖ్యలో పాల్గొని వాళ్ళ రేట్లు కానీ వాళ్ళు కానీ అందరూ రావటము, వాళ్లకు వీలైనంత వరకు ఈ కార్యక్రమం మీద అవగాహన కల్పించడం జరిగింది. వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని మేము శ్రద్ధతో దీన్ని గ్రామంలో కూడా తీసుకొని పోతామని చెప్పి దానికి చాలా సంతోషంగా ఉంది. ఈ మన పరిశుభ్రత కార్యక్రమాన్ని ఉత్సాహంగా అందరూ పార్టిసిపేట్ చేయాలని నేను కోరుతున్నాను. రాష్ట్ర జాతీయ స్థాయిలో నేటి కరోనా సమాచారాన్ని ఒకసారి చూద్దాం.
ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 64,425 కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 520 మందికి కోవిడ్ నిర్ధారణ కాగా 2 బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,74,515కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో కోవిడ్ బారిన పడి 7,049 మంది మృతి చెందినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో 519 మంది పూర్తిగా కోలుకొని ఇళ్లకు వెళ్లిపోగా ఇప్పటి వరకు రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 8,62,230కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,236 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,06,99,622 కరోనా శాంపిల్స్ ని ఆరోగ్య శాఖ పరీక్షించింది. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్నప్పటికీ రోజువారీగా నమోదయ్యే కేసులు మాత్రం కట్టడిలోనే ఉన్నట్లు కనిపిస్తుంది. తాజాగా కేంద్రం ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం 8,72,497 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 29,398 కొత్త కేసులు వెలుగు చూశాయి. 2 రోజుల తర్వాత మరోసారి కేసుల సంఖ్య 30,000 దిగువకు చేరింది. నిర్ధారణ పరీక్షల్లో తగ్గుదల కూడా కేసులు తగ్గుముఖం పట్టడానికి కారణంగా కనిపిస్తుంది. కాగా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 97,96,769 మందికి కరోనా వైరస్ సోకింది. ఇదిలా ఉండగా ఎప్పటిలాగే క్రియాశీల కేసులో తగ్గుదల కనిపిస్తుంది. అలాగే వైరస్ నుంచి కోలుకునే వారి సంఖ్య 93 లక్షలకు చేరువవుతుంది. ప్రస్తుతం దేశంలో 3,63,749 క్రియాశీల కేసులుండగా ఆ రేటు 3.71% తగ్గింది. 92,90,834 మంది వైరస్ నుంచి కోలుకోగా ఆ రేటు 94.84% చేరింది. మరోవైపు వరుసగా 6వ రోజు కూడా మరణాల సంఖ్య 500 లోపుగానే ఉంది. గడిచిన 24 గంటల్లో 414 మంది కోవిడ్ కారణంగా మరణించగా మొత్తం మరణాల సంఖ్య 1,42,186కి చేరింది. అలాగే గత వారం రోజుల్లో పలు రాష్ట్రాల్లో సగటున వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్యను మంత్రిత్వ శాఖ గ్రాఫ్ రూపంలో షేర్ చేసింది. రామన్నపేట పంచాయతీ రావూరుపేట శ్రీ కనక నాగవర్పమ్మ దేవస్థానంలో దాతల జ్ఞాపకార్థం ఉసిరిక చెట్టు వద్ద రచ్చబండ శుక్రవారం ప్రారంభించారు. వేటపాలెం మండలం రామన్నపేట పంచాయతీ రావూరుపేటలో వేయించేసి ఉన్న శ్రీ కనక నాగవర్పమ్మ దేవస్థాన ప్రాంగణంలో తిమ్మసముద్రం గ్రామానికి చెందిన బాలిన రామమూర్తి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు సుమారు ₹1,00,000 ఉసిరిక చెట్టు వద్ద రచ్చబండ నిర్మాణం చేయడం జరిగింది. శుక్రవారం ఎంపీటీఓ ముఖ్య అతిథిగా హాజరై దేవస్థాన ప్రాంగణంలో ఉసిరిక మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీటీఓ నేతాజీ మాట్లాడుతూ కార్తీక మాసం అంటే ఎంతో పవిత్రమైన నెల అని, ఉసిరిక మొక్కలు నాటడం ఎంతో ఆనందంగా ఉందని, దేవస్థానానికి వచ్చే భక్తులు ఎంతో పవిత్రంగా పూజలు చేస్తారని అన్నారు. కార్యక్రమంలో మేనేజర్ శివనాగదాసు, ట్రస్ట్ బోర్డు చైర్మన్ అజ్జింశెట్టి భానుమూర్తి, డైరెక్టర్లు బండ్లబాబు, కంచి సాంబిరెడ్డి, బాలిని సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. రామన్నపేట గ్రామ పంచాయతీ రావూరిపేట శివారులో వెంచేసి ఉన్న శ్రీ 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 కనక నాగవర్పమ్మ అమ్మవారి దేవస్థానం ఆవరణ యందు ఈరోజు 8:14 పేటపాలెం మండలం ఎంఈఓ గారి చేతుల మీదుగా ఒక 2 ఉసిరి మొక్కలు కూడా నాటి ఉన్నాము. తదుపరి 8:22 పురాతనంగా ఏర్పాటు చేయబడినటువంటి ఉసిరి చెట్టు కింద పీఠాన్ని కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. ఈ పీఠానికి ఉభయదాతలు తిమ్మసముద్రం వాస్తవ్యులు బాలినేని రామూర్తి గారి యొక్క జ్ఞాపకార్థం వారి కుమారుడు సుబ్బారావు గారు, అంజనీదేవి గారి యొక్క చేతుల మీదుగా సుమారు ₹1,10,000 అంచనాతో ఈ యొక్క పీఠాన్ని కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. ఈరోజు పేటపల్లి మండలంలోని రామన్నపేట పంచాయతీ రావూరుపేట శివారులో వెంచేసి ఉన్న శ్రీ శ్రీ కనక నాగవర్పమ్మ దేవస్థానం కమిటీ వారి ఒక ఆధ్వర్యంలో ఈరోజు పవిత్ర దినంగా భావించి 2 ఉసిరి మొక్కలు నాటడం జరిగింది. ఇవి ఉసిరి చెట్టుకి మరియు పవిత్రతకు అవినావ సంబంధం ఉంది. కాబట్టి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రామ కమిటీ, దేవస్థాన కమిటీ చైర్మన్ గారు భానుమూర్తి గారికి, అలాగే డైరెక్టర్ గారికి, బండ్లబాబు గారికి, ఈఓ గారికి, ఇతర డైరెక్టర్లందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి భక్తులందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో కలకాలం జీవించాలని కోరుకుంటూ ధన్యవాదాలు.
భక్తుల సౌకర్యార్థం వైకుంఠ ఏకాదశి ఆన్లైన్ కోటాను టీటీడీ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. భక్తుల సౌకర్యార్థం వైకుంఠ ఏకాదశి ఆన్లైన్ కోటాను టీటీడీ ఉదయం విడుదల చేసింది. డిసెంబర్ 25 నుంచి జనవరి 3వ తేదీ వరకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను రోజుకు 20,000 టికెట్ల చొప్పున ఆన్లైన్లో విడుదల చేశారు. టీటీడీ వెబ్సైట్ ద్వారా భక్తులు టికెట్లు బుక్ చేసుకోవచ్చునని టీటీడీ ప్రజా సంబంధాల అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. వేటపాలెం మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం వైఎస్ఆర్ పొలంబడిపై విఏఏలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వేటపాలెం మండలం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం వైఎస్ఆర్ పొలంబడి కార్యక్రమంపై గ్రామ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ కు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయాధికారి కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ గ్రామాల్లోని విఏఏలకు వైఎస్ఆర్ పొలంబడి కార్యక్రమంపై శిక్షణ ఇవ్వటం జరిగిందని అన్నారు. విఏఏలు గ్రామాల్లోని రైతులకు వరి, వేరుశెనగ పంటలపై సందేహాలు నివృత్తి చేస్తూ మంచి దిగుబడి సాధించేందుకు సలహాలు అందజేస్తారని అన్నారు. కార్యక్రమంలో విఏఏలు పాల్గొన్నారు. నా పేరు కాశీ విశ్వనాథ్. నేను వేటపాలెం వ్యవసాయగా పనిచేస్తున్నాను. ఈరోజు వేటపాలెం మండలంలో ఉన్నటువంటి 19 రైతు భరోసాల్లో గల విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ని ఇక్కడ దేశాయపేట 2 పరిధిలోకి పిలవటం జరిగింది. ఈ దేశాయపేట 2 పరిధిలో ఇక్కడ ఉన్నటువంటి పొలం బడులు వేటపాలెం మండలం మొత్తం ఖరీఫ్లో 15 పొలం బడులు ఉన్నాయి. దాంట్లో 10 ఏమో వరి, అదేవిధంగా 5 ఏమో గ్రౌండ్ నట్ ఉంది, వేరుశెనగ. అదేవిధంగా రబీలో 9 పొలం బడులు ఉన్నాయి. ఈ 9 పొలం బడుల్లో వేరుశెనగ వచ్చి 4 ఉన్నాయి. అదేవిధంగా 2 ఏమో మొక్కజొన్న ఉన్నాయి, 3 ఏమో వరి పొలం బళ్ళు ఉన్నాయి. ఈ పొలం బళ్ళలో ఈ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ని ప్రతి శనివారం పిలుచుకొని ఈ శనివారం గత వారంలో ఏమేమి చేశారు, రైతులతో ఏమేమి డిస్కస్ చేశారు అనేది వాళ్ళతోటి ఒకసారి బ్రీఫ్గా డిస్కషన్ చేసి రాబోయే వారంలో ఏమేమి చెయ్యాలి అంటే స్టేజ్ని బట్టి ఉన్నటువంటి క్రాప్ను బట్టి ఆ క్రాప్లో ఉన్నటువంటి పురుగుల్ని ఏ విధంగా నివారించుకోవాలి, అదేవిధంగా తెగుళ్ళని ఏ విధంగా నివారించుకోవాలి, వాటితో పాటు విత్తనాలను ఏ విధంగా ఎంపిక చేసుకోవాలనేది ఈ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చినాక వీళ్ళు ఇంటర్ము అక్కడికి వెళ్ళి ఆ రైతులకి 30 మంది రైతుల్ని పిలుచుకొని ఆ 30 మంది రైతుల్ని అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటేటర్ తోటి ఆ పొలంలో పొలంబడి కార్యక్రమం అనేది చేయటం జరుగుతూ ఉంది. దీంతోపాటు ప్రతి పొలంబడిలో ఉన్నటువంటి ప్రతి రైతు కోసం ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ కింద IPM కిట్లు అనేది ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈ IPM కిట్లలో ఇక్కడ పురుగుల్ని ఏ విధంగా పట్టుకోవడానికి ఉన్నటువంటి వెజల్స్ కానీ, అదేవిధంగా తెగుళ్ళకి సంబంధించిన ఓవెల్స్ కానీ ఇవన్నీ దాంట్లో కిట్లో ఉంటాయి. ఆ కిట్తో పాటు దాంట్లో ఒక టోపీ కూడా ఉంటుంది. ఇవి రైతులు వారి పొలాల్లో వెళ్ళేటప్పుడు కానీ బయటికి వెళ్ళేటప్పుడు వాడుకోవడానికి IPM కిట్లు అనేది ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. పందిలిపల్లి కొత్తనగర్లో వేంచేసుకున్న శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. వేటపాలెం మండలం పందిరిపల్లి కొత్తనగర్లో వేంచేసుకున్న శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా శ్రీశైల బ్రహ్మరాంబదేవికి సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి నాగార్జున శాస్త్రి మాట్లాడుతూ గత 21 సంవత్సరాలుగా కార్తీక మాసంలో ప్రత్యేక కార్యక్రమాలు దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అమ్మవారికి కుంకుమ పూజ కార్యక్రమాలలో మహిళలు పాల్గొని అమ్మవారి అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. అందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు. మన పందెలపల్లి కొత్తనగర్ గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి దేవస్థానమనందు మరి ఈ రోజున చక్కగా మహిళలచే సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని కమిటీ వారు ఎంతో చక్కగా ఏర్పాటు చేసి ఉన్నారు. మరి మహిళా ముత్తైదులు ఎంతో శ్రద్ధగా అమ్మవారి అర్చనా కార్యక్రమాన్ని కూడా ముత్తైదులు ఎంతో చక్కగా చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం అనంతరం కూడా స్వామివారి సమారాధన కార్యక్రమం కూడా జరుగును. కావున ఈ కార్యక్రమాలన్నింటిలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ లక్ష్మీ గణపతి స్వామివార్లు అలానే శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి దివ్య కరుణా కటాక్ష కృప వీక్షణలకు పాత్రులు కాగలరని తెలియజేస్తూ ఉన్నాం. మన పందెలపల్లి కొత్తనగర్లో వేచేస్తున్నటువంటి శ్రీ లక్ష్మీ గణపతి స్వాముల వారి మందిరంలో ఎంతో చక్కగా మహిళామ తల్లులచే కుంకుమ పూజా కార్యక్రమం, లలితా సహస్రనామ పూజా కార్యక్రమాలు తోటిపాటు అర్చక స్వాములు శాస్త్రి గారిచే ఎంతో చక్కగా జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా
ప్రతి సంవత్సరం కూడా భగవంతుడి దయ వల్ల ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ అందుట్లో మాకు సహకరిస్తున్నటువంటి కమిటీ సభ్యులకు గౌరవపతి శ్రీనివాసరావు గారికి అట్లానే ప్రతి సంవత్సరం కూడా మహిళా తల్లులు ఎంతో చక్కగా భక్తి శ్రద్ధలతోటి శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి మందిరంలో మేము పాల్గొనాలి, స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొనాలని తలపుతోటి ఆ పార్వతీ పరమేశ్వరుల కృపతోటి ఎంతో చక్కగా మహిళా తల్లులు భక్తి శ్రద్ధలతోటి ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. వార్తలోని ఈరోజు జాతీయ అంతర్జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఒకసారి చూద్దాం. వార్తలు ముగించే ముందుగా ముఖ్యాంశాలు మరోసారి. మత్స్యకార గ్రామాల మధ్య బల వివాదం, ఘర్షణకు దాడి తీసిన వైనం, పలువురు మత్స్యకారులకు గాయాలు. మత్స్యకార గ్రామాలలో పికెటింగ్ ఏర్పాటు చేసిన పోలీసులు. ఘనంగా మహాలక్ష్మి అమ్మవారి వార్షికోత్సవ వేడుకలు, పెద్ద సంఖ్యలో హాజరై మొక్కులు చెల్లించుకున్న భక్తులు. కరోనాపై అప్రమత్తత అవసరం, మెప్మా సిబ్బందిచే అవగాహన కల్పించిన మెప్మా టీఎంసీ. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. నవ్య న్యూస్ సమర్పించిన వారు క్రిస్టల్ హోండా, సాల్మన్ సెంటర్, చీరాల.